జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రులు చేస్తున్న విమర్శలకు జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమంటున్న మంత్రులు ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని గుర్తుంచుకోవాలన్నారు. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్. గుడ్ ఈవినింగ్ గాయత్రి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అదనుగా అటు సీఎం జగన్ దగ్గర నుండి మంత్రులు, వైసీపీ కార్యకర్తలంతా పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ విమర్శించి వస్తున్నారు. అయితే దీని మీద మాట్లాడడానికి మనతో బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర నేత. సార్ చెప్పండి, ఏంటి సాక్షాత్తు సీఎం జగనే పవన్ వ్యక్తిగత జీవితాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈరోజు బహిరంగ సభలో కూడా మాట్లాడారు. 4 పెళ్లిళ్ళు, అది వారికి పేటెంట్ అంటూ. ఎట్లా తీసుకుంటారు ఈ విమర్శల్ని? ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఇవాళ మీరు చేసే లూటీని మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వేదిక మించి చెప్పడం మీరు భరించలేని విషయం. ఎందుకంటే అయినా నిజాలు కాబట్టి. లిక్కర్లో మరి ఈరోజు జరుగుతున్న అవినీతి కానీ, మరి ఇసుకలో జరుగుతున్న అవినీతి కానీ, మరి విశాఖ ఉక్కుని అమ్మేయడంలో ఉన్నటువంటి మీ పాత్రను కానీ, పోలవరం పూర్తి చేయలేని అసమర్థతనం కానీ, ప్రత్యేక హోదా తీసుకురాలని అసమర్థులు మీరు. అంతేకాని మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళలను మోసం చేసి ఇవాళ డూప్లికేట్ లెక్కను ప్రజలతో తాగించి ఇవాళ ప్రజల ఆరోగ్యాలతో ప్రాణాలతో ఆడుకున్నటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి తప్ప ఇంకేం మాట్లాడలేని అసమర్థులు. ఎందుకంటే ఏ భార్య అయినా వచ్చి నాకు అన్యాయం పవన్ కళ్యాణ్ చేశాడంటే మాట్లాడాలి. ఇన్నిసార్లు మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే మరి మగవాళ్ళు ఎవరో నాకు తెలిసి ఉండి ఆడవాళ్ళ గురించి పెద్దగా మాట్లాడరు. ఇంక మరి ఏమో డౌట్ ఇది. ఆయన ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే మేమేం చేయలేము, ఇంకా ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుని మేము రాజకీయం చేస్తామనే ఆలోచన ప్రజలకు కలిగినటువంటి ఈ ముఖ్యమంత్రికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పే సిద్ధంగా ఉన్నారు. ఈ వారాహి యాత్ర అనేది వారాహి దేవి అనేది ఎవరికి తెలియదు. వారాహి మాత కాశీపట్నాన్ని పరిరక్షణ చేసుకుంటూ మరి ఆవిడ ఒక దేవతగా కూడా తెలియనటువంటి మూర్ఖులకి ఏం చెప్పినా సుఖం లేదు. ఒక మంత్రి అంటాడు పందినెక్కి తిరుగుతాను అంటాడు. మరి అది కూడా వరహ అవతారం గురించి కూడా తెలియనటువంటి ఆ మంత్రికి ఇలాంటి మంత్రి ఇవ్వడం. మరి ఇంకొక మంత్రి అంటాడు లారీ ఎక్కి తిరుగుతున్నాడు అంటాడు. అది కార్బైన్ అంటారండి. అది ఇదివరకు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మరి అందరూ కూడా ఇవాళ సినిమా హీరోలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇలాంటి అందరూ కూడా బస్సులో దిగి ఆ ఏసీలో ఉండి బయటికి వెళ్ళి మాట్లాడిన సందర్భం మనం చూసాం. మరి దాన్ని లారీ ఎక్కి తిరుగుతున్నారు, చిందులేస్తున్నారు, ఊగిపోతున్నారు అంటారు. మీకు ఆవేశం లేదు. రాష్ట్రాన్ని దోచుకునేది మీరు. కానీ రాష్ట్ర దోపిడీ చూసిన తర్వాత మరి బాధపడిన వ్యక్తులు ఆవేశపడతారు. మీకు ఆవేశం లేదంటే కూల్గా ఈ రాష్ట్రంలో కేవలం ధనార్జన కోసమే పనిచేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కానీ, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడితే ఒకటి నాకు అర్థం వల్ల చట్టంలో ఎంతమంది మీద పోటీ చేసి ఒకసారి మీరు మార్చేయండి చట్టాన్ని. అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ తర్వాత నేను పోటీ చేస్తా. మీరు 10 మంది పెట్టుకోండి, 10 మందితో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చని రాసే ఉండే ఖచ్చితంగా పోటీ చేస్తాం. మా నాయకుడు ఎక్కడ పోటీ చేయాలో కూడా మీరెవరు డిసైడ్ చేయడం నాకు అర్థం అవ్వట్లేదు. దమ్ముంటే నా మీద నేను కూడా అంటాను ఉపయోగం ఏంటి, దమ్ముంటే నా మీదకి రండి మాట్లాడదాం అంటే మాట వరుసకి పనిచేస్తా తప్ప అదేదో ప్రయోగాత్మకంగా అది కరెక్ట్ కాదు. కాబట్టి అలాంటి మాటలు మూసుకుని కూర్చుని మీ రాష్ట్ర అవినీతి గురించి బయట పెట్టకుండా మీరు ఇవన్నీ అంటే ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి ఏదో ఒకటి నిన్న మంత్రులు మాట్లాడుతున్నారు. ఓ తణుకు కారుబూరి నాగేశ్వరరావు గారు నా మీద పోటీ చేయండి, లేకపోతే కొట్టు సత్యనారాయణ మీద అయినా పోటీ చేయండి, ఆచరణ నుంచి అయినా పోటీ చేయండి, లేకపోతే పిఠాపురం నుంచి అయినా పోటీ చేయండి, కాకినాడ నుంచి అయినా పోటీ చేయండి, ఇంకో పరిమాణాలు ఎవడో వచ్చి నా మీద పోటీ చేయండి. ఎంతమంది మీద పోటీ చేస్తాడండి ఒక వ్యక్తి? ఎంతమంది మీద చేస్తాడు? లేకపోతే అందరూ అన్నింటి మీద 200 ఎన్నైతే 170 స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చని మీరేమన్నా చట్టాన్ని అమెండ్మెంట్ చేసేస్తే అందరి మీద పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదా మీరు అందరూ ఒక చోటకు వచ్చేయండి, మనం అక్కడ మాట్లాడుకుందాం. అంతేగాని ఇలాంటి పనికిమాలిన ప్రాళాపనలో పనికిమాలిన మాటలకి స్వస్తి పలికి రాష్ట్ర అభివృద్ధి గురించి మీ మీద శాఖల పట్టు గురించి మీరు మాట్లాడండి. ఇవాళ ఈయన దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత అవినీతిమయం కొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి దేవాదాయ శాఖ అయిన తర్వాత అన్ని గుళ్ళలోనూ 500 నుంచి 1000 టికెట్లు. ఇదివరకు ఫ్రీగా దర్శనాలు అంటే వీళ్ళు హిందూ ధర్మాన్ని తొక్కిపెట్టి ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏదో రకంగా హిందువులు గుడికి వెళ్తే డబ్బులు కావాలి. ఆ డబ్బులతో వీళ్ళు ఇమాములకి లేకపోతే క్రైస్తవ పాస్టర్లకి లేకపోతే ఇతర మతాలకి
అంటే హిందూ ధర్మంలో వచ్చినట్టు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువుల డబ్బులతో మీరు వేరే మతాలను ప్రోత్సహిస్తున్నారనేది రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే సీఎం జగన్ ఇంకో మాట కూడా అన్నారు, నిలకడ ఉండదు, ఆయన మాటలో పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ వారికి పేటెంట్లు, లారీ ఎక్కి తిరిగి ఊగిపోతున్నారు పోనకు వచ్చినట్టు చెప్పాను కదా. అసలు అది నిలకడ ఉందో లేదో గత 10 సంవత్సరాల నుంచి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమి పారిపోలేదు, 2 చోట్ల ఓడిపోయినా నిలబడిన వ్యక్తి రాజకీయాలు ఎవడున్నంటే పవన్ కళ్యాణ్ మాత్రమే. చాలామంది పార్టీ మూసుకెళ్ళిపోయారు. ఇవాళ ఆ వ్యక్తికి ఏదైతే వారాహి మీద యాత్రకు వెళ్తే భరించలేని పరిస్థితి. ఇవాళ జనంలో మహిళామూర్తులు కానీ మహిళామూర్తులంతా ఒకటే చెప్తూ ఉన్నారు, మమ్మల్ని జగన్ పూర్తిగా మోసం చేశాడు, మా భర్తలు ఈరోజు ఆరోగ్యంగా లేకుండా పోయిందని దానికి జగన్మోహన్ రెడ్డి కారణం, ఈ మద్యం వల్ల మా కుటుంబం నాశనం అయిపోయింది, మీరు ఇచ్చి అమ్మఒడి కానీ లేకపోతే మీరు ఇచ్చి రైతు నేస్తం కానీ మీరు ఇచ్చి 10-15 వేలతో జీవితాలు వెళ్ళవు, మాకు శాశ్వతమైన ఉద్యోగం మా కుటుంబంలో కావాలి, ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. దాన్ని ఏమార్చడం కోసం పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు అంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఊగిపోతూ అంటారు, లేకపోతే లారీ అంటారు. లారీకి కార్వానికి తెలియని వ్యక్తుల్ని సీఎంలుగాను మంత్రులుగా ఉండటం దురదృష్టకరం. కాబట్టి ఇంకా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ మీ సలహాదారులను ఒకసారి కూర్చోబెట్టి, మీరు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు సలహాదారులకు ఇస్తున్నారు కదా, వాళ్ళని ఒకసారి కూర్చోబెట్టి అసలు వారాహి యాత్ర అనేది కార్వాన్లో ఎలా తిరుగుతారు, ఎన్టీ రామారావు దగ్గర నుంచి లేదా ఎంతోమంది చాలామంది నాయకులు మనం చూసాం. మరి వాళ్ళందరికీ అక్కడ ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి పెట్టుకుంటారు. అది కూడా తెలియని వ్యక్తులు ఈరోజు పదవుల్లో ఉండడం దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. జన సైనికుల మీద కొంత భయభ్రాంతులు గురి చేసే పరిస్థితుల్లోనే ర్యాలీ చేస్తుంటే అడ్డుకుంటున్నారు, లోపలికి తీసుకెళ్లి దాడి కూడా చేశారంటూ నిన్న భీమవరంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర జన సైనికులంతా కూడా కొంత నిరసన చేసిన పరిస్థితులు. ఎందుకని ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనుకుంటారు? ఈ రాబోయే భీమవరం సభ బహిరంగంగా కూడా నేను చూశాను. మీరు నరసాపురం నుంచి భీమవరం వచ్చే లోపల కొన్ని వేల మంది జన సైనికులు వీర మహిళలు హారతలు పట్టి ఆయన బ్రహ్మరథం పట్టి రాత్రి 11ంటికి కూడా, అంటే ఇవాళ సునామీ రాబోతూ ఉంది భీమవరం. ఆ సునామీని అడ్డుకోవాలంటే ఇలాంటి యువకులు తీసుకు బెదిరిస్తే మారిపోతారని గంధి శ్రీనివాస్ గారు అనుకున్నాడు. అది పొరపాటు. రెచ్చగొడితే చచ్చిపోరు, రెచ్చిపోతారు. కాబట్టి మీ పని మీరు చూసుకోండి, మీ తెప్పాల మీరు తోంగండి, అంతేగాని మా జన సైనికులు ఒంటి మీద దెబ్బ పడితే పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. కాబట్టి అలాంటి తప్పులు మళ్ళీ చేయొద్దని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే వారాహి విజయయాత్ర మొదటి విడత గ్రాఫ్ ఏ విధంగా ఉంది, ప్రజాస్పందన ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు? అసలు మొదటి సభ కంటే 2వ సభకి రెట్టింపు జనం వచ్చారు, 3వ సభకి దానికి రెట్టింపు జనం వచ్చారు. మరి ఆ తర్వాత జరిగినటువంటి ముమ్మిడివరం కానీ మలికిపురం కానీ అమలాపురం కానీ నరసాపురం కానీ ఈ సభలన్నీ కూడా సూపర్ సక్సెస్ అవడంతో ఇలా ఇంతమంది ఎప్పుడైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రోడ్లెక్కి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన సందర్భం ఉందంటే మీరు భయపడుతూ ఉన్నారు, మా నాయకుని చూసి మీరు భయపడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు, జన సైనికుల్ని పోలీసులతో హింస పెడుతూ ఉన్నారు, మోటార్ సైకిల్ ఆపుతూ ఉన్నారు, సభాస్థలికి వెళ్ళకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ఇవన్నీ నిజాలు కాదని అడుగుతూ ఉన్నారు. జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి ఏమన్నా పార్టీ వైపు నుండి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారో బాధితులకి? తప్పనిసరిగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మా వంతు సహాయాన్ని వాళ్ళకి ఎంతవరకు మనం చేయగలము, మేము ఇండిపెండెంట్గా ఎంతవరకు చేయగలం అంత సాయం చేసి పంపిస్తూ ఉన్నారు. మాట సాయం చేస్తూ ఉన్నారు, ఆర్థికంగా సాయం చేస్తూ ఉన్నారు, ఎవరికైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళకి రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సేవా కార్యక్రమంలో జనసేన ఉన్నదే సేవా కార్యక్రమానికి ఉన్నది తప్ప ధనార్జన పార్టీ జనసేన కాదనే విషయం ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు ఎవరు పిలిచినా పిలవకపోయినా కోకొల్లుగా జనం రావద్దని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికీ మీరు పవన్ కళ్యాణ్తో సమావేశం అయ్యారు, ఆయన ఆరోగ్యం బాగోలేదంటున్నారు, అభిమానులంతా కూడా కలవరపడే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి అప్డేట్ ఏంటి ఆయన ఆరోగ్యం మీద? ఏం లేదండి, ఎండ దెబ్బ తగలడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఈ గదిలో ఉండి మనం మాట్లాడలేని పరిస్థితి. అలాంటిది మన నాయకుడు కొన్ని లక్షల మంది జనంలో నిలబడి ఆక్సిజన్ కరువు అయ్యి ఎండ పక్కన ఎండ తాపాన్ని భరించలేని పరిస్థితుల్లో వడదెబ్బ తగిలి కొంత ఇబ్బంది కలిగింది తప్ప అంతకు మించి ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు. జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎవరో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఆయన కోలుకుంటూ ఉన్నారు, రికవరీ అవుతున్నారు. ఒక 2 రోజుల్లో మామూలుగా ఆయన బహిరంగ సభను కూడా అటెంప్ట్ చేస్తారు భీమవరంలో. కాబట్టి మనందరం కూడా రెట్టింపు ఉత్సాహంతో భీమవరం సభని దిగ్విజయంగా ఒక నామినేషన్ కార్యక్రమంలాగా చేయాలని చెప్పి జన సైనికులకు వీర మహిళకి నేను పిలుపునిస్తా ఉన్నాను. అధికార పార్టీ నేతల వీటిని కామెంట్స్ని విమర్శలుగానే తీసుకుంటారు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనే దాని మీద పార్టీ వైపు నుండి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడినా 1000 కోట్లు ఖర్చు పెడతాం, 2000 కోట్లు ఖర్చు పెడతాం అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడి నుంచి నిలబడినా ఎదుర్కొనడం తప్పదు.
కాబట్టి మా నాయకుడు ఎక్కడ నిలబడాలనేది ఆయన తీసుకున్న నిర్ణయం మీద మేము ఆధారపడి ఉంటాం. నేను డిసైడ్ చేయలేను కాబట్టి దాన్ని నేను క్లారిటీ ఇవ్వలేను. అంటే కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్కి సూచనలు చేస్తున్నారు, ప్రత్యేక హోదా మీద మాట్లాడు, రైల్వే జోన్ మీద మాట్లాడు, లేకపోతే పోలవరానికి నిధులు తీసుకురమ్మని. వీటిని ఎట్లా తీసుకుంటారు మీరు? డిఫరెంట్గా రాబోయే రోజుల్లో పోలవరం పూర్తి చేస్తాం, రైల్వే జోన్ డబ్బులు తీసుకొస్తాం, స్పెషల్ స్టాటస్కి ప్రయత్నం చేస్తాం, విశాఖ ఉక్కును ఆపుతాం, ఇవాళ నిరుద్యోగులకి వృత్తి కల్పిస్తాం, ఏదైతే తీర ప్రాంతం డెవలప్మెంట్ నోచుకలు దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసి తీరుతాం, టూరిజం ప్రాంతంగా డెవలప్ చేస్తాం, ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే బోల్డని ఐడియాలజీ ఉంది. దాన్ని ఖచ్చితంగా మేధావులతో కూర్చొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఉందని చెప్పుకుని తెలియజేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ ఈ వారాహి విజయోత్సవ సభల్లో మినీ మేనిఫెస్టోలాగా ప్రకటిస్తూ వస్తున్నారు. 25 లక్షల కుటుంబానికి ఇన్సూరెన్సు, రైతులకి ప్రత్యేకంగా, లేకపోతే ఈ ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటు చేస్తామని, వీటన్నిటిని మినీ మేనిఫెస్టో కింద తీసుకోవచ్చు అంటారా? లేదు, ఇది మేనిఫెస్టో కాదు. మనం వస్తే మనం ఏం చేయగలం అంటే విద్యా వైద్యం అనేది ప్రతి మనిషికి అవసరం. ఉచితంగా విద్యా వైద్యం అందించాలా, ఏదో గ్యాస్ సిలిండర్లు మహిళలకి వాళ్ళ గ్యాస్ సిలిండర్ రేటు పెరిగి గ్యాస్ సిలిండర్లు ఇప్పించాలా, అంతేకాకుండా వాళ్ళకి వృద్ధా పెన్షన్లు ఇవ్వాలి, వికలాంగుల పెన్షన్లు ఇవ్వాలి, ఏదో ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం చూస్తున్నాం అన్నీ కూడా యాసిడ్గా అందిస్తారు. అది మనం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసేది కాదు. ఏదైతే చౌక బియ్యం ఉన్నాయో అన్నీ కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. కేజీ రూపాయికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనం పెట్టుకుని అందరికీ ఫ్రీగా డెలివరీ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అది జగన్మోహన్ రెడ్డి చేసేది ఏం లేదు. కాబట్టి ఇలాంటివన్నీ యాసిడ్గా జరుగుతాయి. ఏదైతే విద్యా వైద్యం అనేది చాలా కాస్ట్లీగా మారింది కాబట్టి దాన్ని ఉచితంగా చేయాలనే ఆలోచన మా నాయకుడికి ఉంది. గాయత్రి, మనం చూస్తున్నాం జనసేన నేతలు అయితే ఒకటే చెప్తున్నారు, అధికార పార్టీ నేతలు, మంత్రులు, సాక్షాత్ సీఎం జగన్ చేస్తున్న కామెంట్లు కూడా చూస్తుంటే పవన్ కళ్యాణ్ అంటే ఏమాత్రం భయపడుతున్నారు అనేది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రని డైవర్ట్ చేయడానికే అధికార పార్టీ మంత్రులు ఈ విధంగా స్పందిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో పోటీ పడదాం రండి అంటూ కూడా జనసేన పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్ సవాల్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సాగర్.